హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఆది బ్లౌజ్‌తో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఒకేసారి 5 బ్లౌజులు కట్ చేసుకుందాం. ఇవి వచ్చేసి నార్మల్ బ్లౌజులండి, సాదావి. ఆది బ్లౌజ్‌కి నడుము కొలత ఎంత ఉందో చూసుకుందామండి ఒకసారి. 34 అండి ఇది. ఈ బ్లౌజ్ వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్. ఏ విధమైన ముడతలు లేకోకుండా చక్కగా ఇలా సమానంగా చేసుకుని ఆది బ్లౌజ్ పెట్టుకుందామండి. దీనికి ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టేసేద్దాం. అక్కడ వచ్చేసేటప్పటికి 1 ఇంచు డాట్స్కి, 2 ఇంచెస్ ఏమో ఖర్చుకి. ఇది వచ్చేసి విప్ పొడవు. పైన కూడా అదేవిధంగా ఒక 1/2 ఇంచు ఖర్చులు ఉంచుకుందామండి. చంక దగ్గర కుట్లు ఉన్న దాని దగ్గర నుంచి కొద్దిగా పైకి పెట్టుకుందాం గుర్తు. కుట్లు ఉన్న దాని దగ్గరికి పెట్టుకుంటే మళ్ళీ కిందకి డౌన్ అయిపోయింది. దాని దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఈ విధంగా చంక దగ్గర కూడా మనం ఒక్కొక్కరికి 2 ఇంచెస్ పెట్టుకోవాలి, ఒక్కొక్కరికి 1.5 పెట్టుకోవాలి కదా. ఆది బ్లౌజ్తో ఇలా గుర్తు పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు నెక్ చూద్దాం. అది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో అది ఒకసారి గుర్తు పెట్టేసుకుందాం. దీంతోనే ఇప్పుడు మనం కొలతలు కూడా పెట్టుకుందాం. కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దాం ఒకసారి. 2.5 పెట్టుకుందాం అండి అక్కడ. కింద కూడా అంతే సేమ్ 2.5 పెట్టుకుందాం. ఇది వచ్చేసేటప్పుడు షోల్డర్ 3 పెట్టుకుందాం అండి. మొత్తం షోల్డర్ బారు మొత్తం చూసుకుంటే 5.5 వచ్చింది. ఇది 34 సైజ్ బ్లౌజ్ కదా, 5.5 సరిపోయిద్దండి మనకు షోల్డరు. ఇది కిందకి చంక డౌన్ వచ్చేసేటప్పటికి 6 పెట్టుకుందాం అండి. ఎందుకంటే 1.5 సరిపోతుంది. ఇది కరెక్ట్గా 1.5 ఉంది. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కొలతల ప్రకారం అయినా వస్తుంది, లేదా ఆది బ్లౌజ్ పెట్టేసేసుకుని కట్ చేసుకున్నా వస్తుంది కరెక్ట్గానే. కింద నడుము కొలత వచ్చేసేటప్పటికి 34 కదా. 34లో 4వ వంతు 8.5 అండి. ఇక్కడ 8.5 పెట్టుకుందాం. దానికి 1 ఇంచి డాట్స్కి పైన 2 కానీ 2.5 కానీ ఖర్చు కట్టి పెట్టేసుకుందాం. నేనైతే ఖర్చులకు ఎక్కువగానే ఉంచుతానండి, 2.5 పెట్టాను. ఇప్పుడు నడుము వచ్చేసేటప్పటికి 8.5 పెట్టాం కదా. ఇక్కడ చంక వచ్చేసేటప్పటికి చెస్ట్ దగ్గర లూజు చూద్దాం. ఇది వచ్చేసేటప్పటికి 1 ఇంచ్ కలుపుకోవాలి చెస్ట్ లూజ్. నడుము లూజ్తో 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేసిద్దండి. ఇక్కడ అలా పెట్టేసేసుకున్నా సరిపోయిద్ది. మళ్ళీ ఆది బ్లౌజ్తో కూడా ఒకసారి కొలిసి చూపిస్తాను మీకు.
అంతేనండి, బ్లౌజ్ ఇంకా కట్ చేసేసుకుందాం. ఒకసారి ఆది బ్లౌజ్తో పెట్టి చూపిస్తాను చూడండి. చంక చూడండి ఒకసారి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేద్దాం. కరెక్ట్గా వచ్చింది సరిపడా. ఒకసారి ఇలా పెట్టుకున్నాక ఇలా చెక్ చేసుకుంటే సరిగ్గా రాకపోతే మనకు కిందకి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చెస్ట్ లూజ్ చూద్దాం. నైన్టీన్ వచ్చిందండి. 19లో సగం 9.5. మనకి ఆ కొలత ఇది ఒకేలాగా వచ్చేస్తుంది. ఐదు జాకెట్లు కూడా ఒకేసారి కట్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసేటప్పటికి మనం హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఒకవైపు అతుకుపడేటట్టుగా, రెండు వైపులా వేయకుండా ఒకే వైపుగా అతుకుపడేటట్టుగా వేసుకుందాం. దీనికి 1 ఇంచ్కి మడత పెట్టి చేతి పని చేసుకోవడానికి 1 ఇంచ్ అటు పెట్టేసుకుందాం. కింద లైన్ డ్రా తీసేసుకుందాం. ఈ విధంగా మధ్యలో కూడా పెట్టుకుంటే గుర్తు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా కనుక బ్లౌజులు కటింగ్ చేసుకున్నామంటే ఎన్ని బ్లౌజులు అయినా కుట్టుకోవచ్చండి రోజులో. దీనిలో మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఒక 2 ఇంచెస్ మడిపేసేసుకుందాం. ఇక్కడ క్రాస్ కటింగ్కి ఇలా ఈ విధంగా వేసుకుందాం. చంక దగ్గర వచ్చేసేటప్పటికి డౌన్ తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్లో డౌను
నెక్ వచ్చేసేటప్పటికి ఉక్సులు పట్టి వైపున తీసుకోవాలండి. ఈ విధంగా పైన ఖర్చుకి వదిలేసేసి నెక్ ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాం. ఇదే విధంగా చక్కగా రౌండ్ వచ్చేటట్టుగా కట్ చేసేసుకున్నాం. కింద షేప్ బెల్ట్కి వచ్చేసేటప్పటికి ఇలా గుర్తుపెట్టుకొని జాయింట్ దగ్గర నుంచి కొద్దిగా కిందకి ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసుకుందాం గుర్తు. ఇక్కడ వచ్చేసేటప్పుడు కొంచెం క్రాస్ తీసుకుందాం అండి. లేదంటే అక్కడ కొంచెం ఎక్కువ తక్కువలో వస్తాయి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. ఇంక ఇలా అయితే తీసుకుంటే కనుక నీట్గా ఉండిద్ది. బ్లౌజ్ అద్దినట్టుగా నీట్ ఫినిషింగ్తో ఉండిద్ది. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసేటప్పటికి ఇలా రౌండ్గా తీసుకోవాలండి కటింగు. లేదంటే మనకి ఎదర రౌండ్ రాదు నీట్గా. దీనిలో వచ్చేసేటప్పటికి డాట్స్ గుర్తుపెట్టుకుందాం అండి. 2.5 తీసుకుంటున్నాను దీనికి. అది బ్లౌజ్కి 2.5 ఉంటే 2.5, లేదంటే 3 అయితే 3 తీసుకోవాలి. అక్కడి నుంచి 2 పెట్టుకుందాం గుర్తు. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ సరిపోతుందండి. ఎక్కువగా ఉండి బాగా కొంచెం మనకి బాగా కావాలి క్రాస్ అనుకునే వాళ్ళకైతే 1.5 ఇంచ్ అలా పెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తక్కువలు వచ్చినా సరే కింద వైపు పైన స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలి. ఇలా మడిపి కనుక మనం గుర్తుపెట్టుకున్నట్టయితే నీట్గా వచ్చిందండి బ్లౌజ్. చాలామంది ఇక్కడ ఈ ప్లేస్లో పొరపాట్లు చేస్తూ ఉంటారు. దానివల్ల డాట్స్ సరిగ్గా నీట్గా కుదరవు. ఎంత బాగా వచ్చిన టైలర్స్ కూడా ఇక్కడ పొరపాట్లు చేసేస్తారు డాట్స్ దగ్గర. చంక డాట్ వచ్చేసేటప్పటికి దీనికి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, సైడ్ నుంచి వచ్చే డాటు పైకి 1 ఇంచ్ మనం గుర్తుపెట్టుకుని దానికి స్ట్రైట్గా ఉండేటట్టుగా గుర్తుపెట్టుకోవాలి. అంతే అండి. ఈ విధంగా గుర్తులు పెట్టుకుంటే అసలు డాట్స్ కుదరకపోవటం అనే ప్రసక్తే ఉండదు. చాలా నీట్గా వస్తాయి. ఈ మిగిలిన క్లాత్తో ఇంకా క్రాస్ బెల్ట్ను వాటికి థ్రెడ్స్కి కూడా తీసుకోవాలి అవన్నీ.